చైనాలోని బీజింగ్లోని జంగ్డాంగ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ కాలేజ్లో ఒక వింతైన ఇన్సిడెంట్ జరిగింది. బేసిక్గా అది మన దగ్గర జరుగుంటే దారుణమైన సంఘటన అని అందము. బట్ ఇది చైనాలో జరిగింది కాబట్టి కొంచెం వింతైన సంఘటన మనకి. అది ఏంటి అంటే, ఒక అమ్మాయి అక్కడ చదువుతోంది. ఆ అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి. సో అందుకని సిక్ లీవ్ కోసం అప్లై చేయాలనుకుంది. అయితే అప్లై చేసినప్పుడు అక్కడ ఒక క్లినిక్ ఉంటుంది. ఆ క్లినిక్ లో ఒక లేడీ డాక్టర్ ఉండి ఆ అమ్మాయిని ప్యాంట్ విప్పి చూపించమంది. అంటే నిజంగా పీరియడ్స్ వచ్చాయో లేదో కన్ఫర్మేషన్ కోసం అనమాట. సో బేసిక్ గా ఇలా జరుగుతున్నప్పుడు కొంతమంది వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అఫ్ కోర్స్ కొంతవరకు బ్లర్ చేసే, మనకి ఎక్కడెక్కడైతే బ్లర్ చేయాలో అది బ్లర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో చాలా హార్ష్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ యాజమాన్యం ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏమనంటే, ఇది జస్ట్ బేసిక్ ప్రోటోకాల్ అంతే, స్టాఫ్ ఆ ప్రోటోకాల్ ని ఫాలో అయ్యారు అంతే, అంతమించి ఇంకేమీ లేదన్నారు. ఆ తర్వాత ఇంకా దారుణమైన క్రిటిసిజం వచ్చేసరికి ఆ వీడియోని డిలీట్ చేయించారు. తర్వాత ఆ ప్రోటోకాల్ అని చెప్పిన స్టేట్మెంట్ కూడా డిలీట్ చేయించారు అనమాట. సో మనం 21వ శతాబ్దంలో బతుకుతున్నాం. ఇది మనకి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే, కొంతమంది మేధావులు ఏంటంటే, చూడండి 21వ శతాబ్దంలో చైనా ఎంత ముందుకెళ్ళిపోయింది, బట్ మనం చూడండి ఎక్కడో ఆగిపోయాం. చైనాని చూసి మనం డెవలప్మెంట్ అంటే ఏంటో నేర్చుకోవాలి. అసలైన డెవలప్మెంట్ అంటే ఇండియాది కాదు, చైనాది. వాళ్ళు అక్కడ డీప్ సీక్ కోసం ఆలోచిస్తుంటే ఇక్కడ మనమేమో ఏవేవో పనికిమాలిన విషయాల కోసం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, కంపేర్ చేస్తుంటారు కదా. సో చైనాలో ఉన్న డెవలప్మెంట్లో ఇది కూడా ఒకటి. మరి దీన్ని ఇండియాకి తెద్దామంటారా? మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.